హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. 10వ తరగతి యొక్క ప్రశ్నాపత్రంలో కొద్దిగా మార్పు జరిగింది కదా. ఏ మార్పు అంటే ఇప్పుడు గద్య భాగానికి సంబంధించి కూడా వ్యాసరూప ప్రశ్నను అడగడము జరుగుతుంది. దీనికి 8 మార్కులు ఉంటాయి కాబట్టి నేను ఈరోజు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ముఖ్యమైన ప్రశ్నలకు ఈరోజు నేను జవాబులు ఎలా రాయాలో చెప్తాను. జీవని పాఠం ఆధారంగా మీరు గ్రహించినటువంటి విషయాలను సొంత మాటలలో రాయండి. ఈ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రశ్న అడిగినప్పుడు దానికి జవాబుని ఎలా రాయాలో ఇప్పుడు నేను చిత్రాల ద్వారా మీకు ఇప్పుడు వివరిస్తాను. సాధారణంగా దీనికి కనీసం అంటే కూడా మీరు 16 పాయింట్లన్నా రాయాలి. అవి ఎలాగ రాయొచ్చో సులభంగా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మరొకసారి ప్రశ్న: జీవని పాఠం ఆధారంగా మీరు గ్రహించినటువంటి విషయాలను సొంత మాటల్లో రాయండి. జీవని అనేటువంటి కథను డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు ఈయన రాశారు. జీవని కథను డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రాశారు. ఈ పాఠం ద్వారా నేను కొన్ని విషయాలను గ్రహించాను. అవేవో ఇప్పుడు మీకు చెప్తాను. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల పట్ల సానుభూతితోని మెలగాలి. అర్థమవుతుందా? ఏమీ లేదు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల పట్ల సానుభూతితోని ఉండాలి. ఇంతకీ ప్రత్యేక అవసరాలు గల పిల్లలంటే ఎవరో మీకు తెలుసు. అవిటి వాళ్ళు కదా, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు, వీళ్ళందరినీ ఏమంటారు? ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు అంటారు. కాబట్టి ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల పట్ల ఎలా ఉండాలి? సానుభూతితో ఉండాలి. మొదటి పాయింట్ ఏమో జీవని పాఠం యొక్క కథను డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రాశారు. ఈ పాఠం ద్వారా నేను కొన్ని విషయాలను గ్రహించాను. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల పట్ల సానుభూతితోని ఉండాలి. తర్వాత వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలి. అర్థమైందా? ఏమీ లేదు, వారిలో ఏం చేయాలి? ఆత్మస్థైర్యాన్ని నింపాలి. ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలి. అంతేకాదు వారి యొక్క అభివృద్ధిలో మనమంతా కూడా ఏం కావాలి? భాగస్వాములు కావాలి అని నేను గ్రహించాను. వారి అభివృద్ధిలో మనమంతా కూడా భాగస్వాములు కావాలని నేను గ్రహించాను. ఇక్కడ చూసారా, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అభివృద్ధిలోన భాగస్వాములు కావాలి. జీవని కథను డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రాశారు. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల పట్ల సానుభూతితో ఉండాలి. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలి. తర్వాత వారి యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నేను గ్రహించాను. ఒకసారి మీరు ఈ పిక్చర్స్ చూస్తూ నేను ఏం చెప్పానో ఆ పాయింట్స్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కుటుంబంలో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు పుట్టినప్పుడు
కుటుంబ సభ్యులు కూడా ఆదరించకపోతే ఆ తల్లి పడేటువంటి ఆవేదనను నేను గ్రహించాను. కుటుంబంలో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు పుట్టినప్పుడు ఆ కుటుంబం కూడా ఆదరించలేదనుకోండి, ఆ తల్లి పడేటువంటి ఆవేదన ఆ తల్లి పడేటువంటి ఆవేదనను నేను గ్రహించాను. జీవని లాంటి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళను పెంచడానికి ఎంత శ్రద్ధను, పట్టుదలను, దీక్షను కలిగి ఉండాలో నేను గ్రహించాను. మరొకసారి, కుటుంబంలో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు పుట్టినప్పుడు ఆ కుటుంబము ఆదరించకపోతే ఆ తల్లి పడేటువంటి ఆవేదనను నేను గ్రహించాను. జీవని లాంటి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళను పెంచడానికి ఎంత శ్రద్ధను, పట్టుదలను, దీక్షను కలిగి ఉండాలో, ఆ తల్లి ఎంత శ్రద్ధను, పట్టుదలను, దీక్షను కలిగి ఉండాలో నేను గ్రహించాను. ఇలాంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల్ని పెంచడానికి, అంటే ఇలాంటి పిల్లల్ని పెంచేటప్పుడు అనుభవం కలిగినటువంటి విశ్వనాథం గారు, ఇలాంటి పిల్లలను పెంచేటప్పుడు అనుభవం కలిగినటువంటి విశ్వనాథం గారి లాంటి వ్యక్తుల యొక్క సూచనలను, సలహాలను తప్పనిసరిగా తీసుకోవాలి అని నేను గ్రహించాను. అర్థమైందా? ఏమీ లేదు. ఇలాంటి అంటే ఎవరు? ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు పుట్టినప్పుడు వారిని పెంచేటప్పుడు అనుభవం కలిగినటువంటి విశ్వనాథం గారి లాంటి వ్యక్తుల యొక్క సలహాలను, సూచనలను తప్పనిసరిగా తీసుకోవాలి అని నేను గ్రహించాను. తర్వాత, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల పట్ల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ, శ్రద్ధ ఉండాలని నేను గ్రహించాను. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ, శ్రద్ధ ఉండాలని నేను గ్రహించాను. మరొకసారి, జీవని లాంటి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళను పెంచడానికి ఏం చేయాలి? విశ్వనాథం గారి లాంటి వ్యక్తుల యొక్క సూచనలను, సలహాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అర్థమైందా? ఇలాంటి పిల్లల్ని పెంచేటప్పుడు ఏం చేయాలి? అనుభవం కలిగినటువంటి విశ్వనాథం గారి లాంటి వ్యక్తుల యొక్క సూచనలను, సలహాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల పట్ల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ, శ్రద్ధ అనేది ఉండాలి అని నేను గ్రహించాను. అందరితో సమానంగా వీరు కూడా ఎదిగేలా కృషి చేయాలని నేను గ్రహించాను. ఈ చిత్రంలో చూడండి, ఒక పిల్లవాడు వీల్ చైర్లో కూర్చున్నాడు, ఇంకొక అమ్మాయి స్టిక్ పట్టుకొని ఉంది. అంటే వీళ్ళంతా కూడా ఎవరు? ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అన్నమాట. వీళ్ళంతా కూడా అందరితో సమానంగా, అంటే మిగతా పిల్లలు కూడా ఉన్నారు కదా ఇక్కడ, అలాగా అందరితో సమానంగా వీరు కూడా ఎదిగేలా కృషి చేయాలని నేను గ్రహించాను. అందరితో సమానంగా వీరు కూడా ఎదిగేలా కృషి చేయాలని నేను గ్రహించాను. తర్వాత, ఇలాంటి పిల్లలను ఒంటరిగా ఉంచకుండా తోటి పిల్లలతో కలిసిమెలిసి ఆడుకునేలాగా చూసుకోవాలి. అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలను ఒంటరిగా కూర్చొనియకూడదు. ఒంటరిగా ఉంచకుండా ఏం చేయాలి? తోటి పిల్లలతోని కలిసిమెలిసి ఆడుకునేలాగా చూసుకోవాలి. ఎందుకు తోటి పిల్లలతో ఆడుకునేలా చూడాలి? అలా చేసినట్లయితే
వారిలో మానసిక అభివృద్ధి అనేది జరిగి వారి పనులు వారు చేసుకోగలుగుతారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనము తోటి పిల్లలతో ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలను కలిసిమెలిసి ఆడుకునే విధంగా చేస్తామో, అలా చేసినప్పుడు వారి యొక్క మానసిక అభివృద్ధి అనేది జరిగి వారి పనులను వారు చేసుకోగలుగుతారనమాట అని నేను గ్రహించాను. జీవని లాంటి పిల్లలు ఉంటారు కదా, ఈ జీవని లాంటి పిల్లల యొక్క ఇష్టాలను, ఆసక్తులను, అభివృద్ధులను, అభిరుచులను గమనించి వారిని ప్రోత్సహించాలి అని నేను గ్రహించాను. అర్థమవుతుందా? జీవని లాంటి పిల్లల యొక్క ఇష్టాలను, ఆసక్తులను, అభిరుచులను గమనించి వారిని ప్రోత్సహించాలి. అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క అభిరుచులు ఏమిటి, ఆసక్తులు ఏమిటి, ఇష్టాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని వారిని ప్రోత్సహించాలి. అంతేకాదు వారి యొక్క నైపుణ్యాలను గమనించాలి. ఇక్కడ చూడండి, గమనిస్తున్నారు కదా. కాబట్టి వారి నైపుణ్యాలను గమనిస్తూ పోటీలలో పాల్గొనేలా వారిలో ధైర్యాన్ని నింపాలి. అర్థమవుతుందా? ఏమీ లేదు, అందరితో సమానంగా వీరు కూడా ఎదిగేలాగా కృషి చేయాలి. అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా అందరితో సమానంగా ఎదిగేలా కృషి చేయాలి. ఇలాంటి పిల్లలను ఒంటరిగా ఉంచకుండా తోటి పిల్లలతో కలిసిమెలిసి ఆడుకునే విధంగా చేయాలి. అలా చేసినప్పుడే వాళ్ళలో మానసిక అభివృద్ధి అనేది జరిగి వారి పనులను వారు చేసుకోగలుగుతారు అని నేను గ్రహించాను. అంతేకాదు జీవని లాంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఇష్టాలను, ఆసక్తులను, అభిరుచులను తెలుసుకొని గమనించి వారిని ప్రోత్సహించాలని నేను గ్రహించాను. అంతేకాదు వారిలో ఉన్నటువంటి నైపుణ్యాలను గమనిస్తూ పోటీలలో పాల్గొనేలా ధైర్యాన్ని వారిలో నింపాలి. ఎందుకు? అప్పుడే వారు విజయాలను సాధించగలరని నేను గ్రహించాను. అంతేకాదు వీరు ఏ చిన్న పని చేసినా కూడా, ఏ చిన్న విజయాన్ని సాధించినా కూడా ఎక్కువగా ప్రశంసిస్తూ వారిని సంతోషపరచాలని నేను గ్రహించాను. ఇక్కడ ఒక ప్రత్యేక అవసరాల అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏ చిన్న విజయాన్ని సాధించినా ఏం చేయాలి? వారిని చాలా ప్రశంసించాలన్నమాట. ఎక్కువగా ప్రశంసించి వారిని సంతోషపరచాలి. సమాజంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కనిపించినప్పుడు వారి పట్ల చిన్న చూపు చూడకూడదు. సమాజంలో ఇలాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లలు ఎదురైనప్పుడు వారిని చిన్న చూపు చూడకూడదు. వారిని ప్రేమతో ఆదరించాలి. వారిని ప్రేమతో ఆదరించాలి. అంతేకాదు అన్ని విషయాలలో వారికి సహకారాన్ని అందించాలన్నమాట. అన్ని విషయాలలో వారికి సహకారాన్ని అందించాలి అని నేను గ్రహించాను. ఎందుకంటే మీ అందరికీ తెలిసుంటుంది, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలైనప్పటికీ చాలామంది ఎన్నో విజయాల్ని సాధించారు. ఎవరున్నారు? రాగతి పండరి కానీ, హెలెన్ కెల్లర్ కానీ, తర్వాత లూయి బ్రెయిల్, వీళ్ళంతా కూడా చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించినారు. రాగతి పండరి కార్టూన్ బాగా వేస్తుంది కదండి, చిన్నప్పుడే పోలియో వచ్చిన అలాగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని చులకనగా చూడకుండా వాళ్ళని ప్రోత్సహించినట్లయితే వారు కూడా ఉన్నతంగా విజయాలను సాధిస్తారు అని నేను గ్రహించాను అని కూడా రాయొచ్చు. మరొకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను. క్వశ్చన్ వచ్చేసి, జీవని పాఠం ఆధారంగా మీరు గ్రహించినటువంటి విషయాలను సొంత మాటల్లో రాయండి అంటే సొంతంగా రాసుకుంటూ పోవచ్చు చాలా సులభంగా. ఏమీ లేదు, జీవని కథను డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రాశారు. జీవని పాఠాన్ని డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు ఏం చేసినారు? ఈ కథను రాయడము జరిగింది. తర్వాత ఈ పాఠం ద్వారా నేను కొన్ని విషయాలను గ్రహించాను. అవి ఏమంటే, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సానుభూతిని కలిగి ఉండాలి.
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సానుభూతితోని ఉండాలి. అంతేకాదు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలి. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలి. వారి యొక్క అభివృద్ధికి ఏం చేయాలి? వారి యొక్క అభివృద్ధిలో మనమంతా కూడా భాగస్వాములు కావాలని నేను గ్రహించాను. వారి యొక్క అభివృద్ధిలో మనమంతా కూడా భాగస్వాములు కావాలి అని నేను గ్రహించాను. మొదటేమో జీవని యొక్క కథను చంద్రశేఖరరావు గారు రాశారు. తర్వాత దీనివల్ల నేను కొన్ని విషయాలు గ్రహించాను ఈ పాఠం వల్ల. అవేమంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల సానుభూతితోని మెలగాలి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి, వారికి అండగా నిలవాలి, తర్వాత వారి అభివృద్ధిలో మనము భాగస్వాములు కావాలని నేను గ్రహించాను. కుటుంబంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు పుట్టినప్పుడు ఆ కుటుంబమే వాళ్ళని ఆదరించకపోతే ఆ తల్లి పడేటువంటి ఆవేదన ఎలా ఉంటుందో నేను ఈ పాఠం ద్వారా గ్రహించాను. జీవని లాంటి పిల్లలు పుట్టినప్పుడు ఆ తల్లి వాళ్ళని పెంచడానికి ఎంతను శ్రద్ధను, ఎంత పట్టుదలను, ఎంత దీక్షను కలిగి ఉండాలో నేను గ్రహించాను. అంతే కదా, తల్లిదండ్రులు కుటుంబంలో జీవన లాంటి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఆదరించకపోతే ఆ తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుందో నేను గ్రహించాను. అంతేకాదు ఇలాంటి పిల్లల్ని, ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని పెంచేటప్పుడు ఆ తల్లికి ఎంత శ్రద్ధ, పట్టుదల, దీక్ష అనేది ఉండాలో నేను గ్రహించాను. ఇలాంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పెంచేటప్పుడు అనుభవం కలిగినటువంటి విశ్వనాథం గారి లాంటి వ్యక్తుల యొక్క సూచనలను, సలహాలను తప్పనిసరిగా తీసుకోవాలని తెలుసుకున్నాను. అంతే కదా, ఇలాంటి పిల్లల్ని ఎలా పెంచాలో మనము ఓన్గా చేయడం కంటే కూడా ఇంతకుముందు పెంచుంటారు కదా ఎవరన్నా ఇలా విశ్వనాథం లాంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి విశ్వనాథం లాంటి వారి యొక్క సూచనలను, సలహాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ, శ్రద్ధ అనేది ఉండాలని నేను గ్రహించాను. ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారు కదా, వారిని అందరితో సమానంగా వారిని కూడా పెంచాలి. అంటే అందరితో సమానంగా ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా ఎదిగేలాగా కృషి అనేది చేయాలన్నమాట. ఇలాంటి పిల్లలను ఒంటరిగా ఉంచకుండా తోటి పిల్లలతోని కలిసిమెలిసి ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే అలా చేసినప్పుడే వాళ్ళలో మానసిక అభివృద్ధి అనేది జరిగి వారి పనులను వారు చేసుకోగలుగుతారు అని నేను గ్రహించాను. జీవని లాంటి పిల్లలు ఉంటారు కదా, అలాంటి పిల్లల యొక్క ఇష్టాలను, ఆసక్తులను, అభిరుచులను తెలుసుకొని వారిని ప్రోత్సహించాలని నేను గ్రహించాను. అంతేకాదు వారి యొక్క నైపుణ్యాలను గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ పోటీలలో పాల్గొనేలా ధైర్యాన్ని వారిలో నింపాలి. అంతేకాదు వీరు ఏ చిన్న విజయాన్ని సాధించినా ఎక్కువగా ప్రశంసిస్తూ వారిని సంతోషపరచాలని నేను గ్రహించాను. వాళ్ళని ఎప్పుడు ప్రశంసిస్తూ ఉండాలన్నమాట. సమాజంలో ఇలాంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కనిపించినప్పుడు వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. వారిని ఎంతో ప్రేమగా ఆదరించాలి. వారికి అన్ని విషయాలలో సహకారాన్ని అందించాలి. ఇంతే అండి. ఇలా రాస్తున్నట్లంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చిత్రాలన్నింటినీ చూసుకుంటూ ఒకసారి చూసుకోండి.
ఇంతే అండి. ఇలా చిత్రాలను ఒక్కటి మీరు మైండ్లో పెట్టేసుకుంటే ఓన్గా సొంత మాటల్లో మీరు రాసేయచ్చు.